10వ తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలు పెన్నులు బహూకరించిన దాత కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలంలో ఉన్న వేలేరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుకున్న 27 మంది విద్యార్థులకు శ్రీ సాయి క్రియేషన్స్ ఫిలిం మేకింగ్ సంస్థ సహకారంతో పరీక్ష అట్టలు కలములు సోమవారం ఉదయం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో 2024 సంవత్సరం 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న 27 మంది విద్యార్థులకు సోమవారం ఉదయం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఏపీఏడబ్ల్యూజే ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు అట్లూరి రాజశేఖర్ గారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇదే పాఠశాలలో చదువుకున్నానని, తల్లిదండ్రుల కష్టాన్ని తెలుసుకొని విద్యార్థులాగా కష్టపడి చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. 2024 సంవత్సరంలో ఈ పాఠశాలలో 10వ తరగతి ప్రథమ స్థానం సాధించిన విద్యార్థినికి తాను నగదు పురస్కారం ఇస్తారని ప్రకటించారు. నేటి నుంచి ఈ నెల 18వ తారీఖు వరకు 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులందరికీ ఉదయం పూట అల్పాహారం అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కిక్ బాక్సింగ్ జాతీయ స్థాయి పోటీలో పాల్గొన్న 10వ తరగతి విద్యార్థిని బాణవతుల కరణ్ గ్రేస్ కి ది గోల్జాయి డీసీ అధ్యక్షులు దనియాల అప్పారావు 1000 రూపాయల నగదు పురస్కారం అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమ్మ విజయ్ గారు, పూర్వ విద్యార్థి అక్కినేని శ్రీనివాస, ఫణీంద్ర ఉపాధ్యాయులు ఆర్వీకే ప్రసాద్, జి లలిత కుమారి మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మన పాఠశాలలో చదువుతున్నారు. అలాగే అట్లూరి రాజశేఖర్ గారు సార్ మరి ఏపీడబ్ల్యూఏ జిల్లా ఉపాధ్యక్షులు. అలాగే వీరు మన పాఠశాలలో చదువుకుని వార్తాపత్రికలో పనిచేస్తున్నారు. షూటింగ్ జిల్లా షూటింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు. అలాగే మరి అప్పారావు గారు అని మరి మిత్రులు, నాగరాజు గారు వాళ్ళ బ్రదరు, మొట్టమొదటి మన ధన్యవాదాలు తెలుసు. మరి మనకి ఎంతో మీ మీద అభిమానంతో మన విద్యార్థులు ప్రోత్సహించడానికి మీకు రైటింగ్ ప్యాడ్స్ 10th క్లాస్లో పెన్స్ తెచ్చి ఉన్నారు. మరి కట్టాల చదువుతో అట్లాగే ఇప్పుడు మనకు వచ్చేప్పటికి ఈ సంవత్సరం చాలా బాగా రిజల్ట్స్ వస్తుంది సార్. మాకు స్టేట్ ర్యాంక్తో పాటు దాదాపుగా 7-8 మందికి 500 రూపాయలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే జూలై నుంచే మేము 2 పూట్ల స్టార్ట్ చేసాం, మార్నింగ్ ఈవినింగ్ కూడా జూలై నుంచి. అలాగే మరి గవర్నమెంట్ నిన్న మనకి దాదాపుగా ఒక వారం క్రితం నుంచి సగనెత్తుంది. అయితే మనం డొనేషన్ ద్వారా ఎప్పుడో దాదాపు 3-4 నెలల నుంచి మేము వేస్తున్నాం, డొనేషన్స్ తీసుకున్నాం, విద్యార్థులకు సాయంత్రం పూట స్నాక్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ క్రమంలో మీ అందరూ కూడా మంచి ఫలితాలతో ఉత్తీర్ణులు అవ్వాలని, అలాగే మన పెద్దల యొక్క బ్లెస్సింగ్స్ అందుకోవాలని, అలాగే మరి మిమ్మల్ని ఉద్దేశించి మీ స్థానంలో కూర్చొని సార్ కూడా చదువుకున్నారు. వాళ్ళు చాలా సంతోషంతో వచ్చారు మిమ్మల్ని కలవడానికి. అది పని సార్ మాట్లాడవచ్చు. అట్లాగే రాజశేఖర్ గారిని విద్యార్థులను ఉద్దేశించి వాళ్ళని మోటివేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. 50 సంవత్సరాల స్కూల్ చరిత్రలో నేను వీడు కూడా ఇక్కడ చదువుకున్నాం. ఇలాగే వేలే నుంచి రోజు నడిచి వచ్చేవాళ్ళంటే ఇప్పుడు సైకిల్ ఉంటే మాకు సైకిల్ లేవు. వేలే నుంచి నడుచుకుంటే చాలా అడ్డం కూడా వచ్చేవాళ్ళం. అండి ఒక పొట్టుకు పంపు ఉండేది, అక్కడ పెద్ద యుద్ధం చేయాలి మధ్యాహ్నం పోయింది. అట్లాగే ఇక్కడ చదువుకున్నాం. 10th అయిపోయింది, బయటకు వెళ్ళి ఇప్పుడు వేరే కూడా స్థిరపడ్డాం. అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకి అన్ని వసతులు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా చదువుకోండి. మీ పేరెంట్స్ పడే కష్టాన్ని గుర్తుంచుకోండి. ఎంతో కష్టపడి వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చాలా పనిచేసి వాళ్ళు తిని కనుక మీకోసం కష్టపడుతున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా చదువుకుని మంచి స్థానాల్లోకి వెళ్ళాలి. మన స్కూల్లో చదివిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, పాలనలో ఉన్నారు. కాబట్టి మన స్కూల్ ఏం తక్కువ కాదు, అన్నింటిలో మన స్కూల్ గొప్పది. 50 సంవత్సరాలు ఎంతోమంది విద్యార్థులు బయటకు వెళ్ళారు, ఎన్నో ఉన్నత స్థానాలు ఉన్నారు. అమెరికాలో అమెరికాలో ఉన్నారు డాక్టర్ చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. మీరు ఎవరో నాకైతే తెలియదు. ఈ ఊళ్ళో నుంచి బయటకు వెళ్ళి కూడా 20,000 పైన కాబట్టి ఒక తెలియదు. కాబట్టి జాగ్రత్త చదువుకోండి. ఆ చదువుకుని పైకి వెళ్ళి ఆటలు ముఖ్యంగా ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం అంతా మీరు జాగ్రత్త కష్టపడి చదువుకుంటే మంచి ఛాన్స్ ఉన్నాయి. అమెరికా వెళ్ళిపోవచ్చు, లేదంటే మనకి ఢిల్లీ ఉంది, బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది, మన గంధంలో కూడా హెచ్సిఎల్ కంపెనీ ఉంది. కాబట్టి ఇక్కడే మనం స్థిరపడవచ్చు. మంచి చదువుకోండి, బాగా చదువుకోండి. మా సార్ డొనేషన్స్ ఏమైనా కావాలి మీరు కూడా కన్సల్ట్ చేయండి, కూడా ఇస్తాను. అట్లాగే మీ కరోనా టైంలో పిల్లలకి ప్యాక్ ఇచ్చాం. ఇచ్చినప్పుడు స్కూల్ ఫస్ట్ వచ్చి 4 పిల్లలకి ప్రైజ్ ఇస్తామని చెప్పాం. తర్వాత మమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు, కరోనా వచ్చింది, ఎగ్జామ్స్ అవ్వలేదు, అది అట్లా అయిపోయింది. చేస్తాం, తప్పనిసరిగా చేస్తాం. ఈ సంవత్సరం నుంచి స్కూల్ ఫస్ట్ వచ్చి 10th క్లాస్ పిల్లలకి నేను ఫస్ట్ ప్రైజ్
మా వాడు సర్టిఫై చేస్తా ఉన్నాడు. గుర్తుంది కదా? ఓకే. కాబట్టి ఆ ఫస్ట్ సెకండ్ ప్రైజ్ మేము ఇస్తామండి. మీరు యానివర్సరీ ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే అప్పుడు కాల్ చేయండి. అట్లాగే మధ్యాహ్నం స్నాక్స్ అయ్యాము కావాలని కూడా మమ్మల్ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అభివృద్ధికి చదువే దగ్గర మార్గం, చదువే దగ్గర మార్గం. మరి నేను కూడా మీకు చెప్తూ ఉంటాను, కూలి పని చేసి చదువుకుని పైకొచ్చాను నేను. ఆ కూలి కష్టం ఏంటో నాకు తెలుసు. కాబట్టి మీరు కూడా సార్ చెప్పినట్టు మీ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గుర్తించండి. గుర్తిస్తే మీకు చదువు తప్ప రెండోది కనపడదు. వాడు పని చేస్తున్నప్పుడు ఎండలో పని చేస్తున్నప్పుడు అది కానీ మీకు మనసులో తగిలితే మీకు రెండో ఆలోచన రాదు మీ మనసులో, చదువు తప్ప. మరి అలాగే మరి సారు 10th క్లాస్ విద్యార్థులకి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మరి బహుమతి ప్రకటించినందుకు ధన్యవాదాలు సార్. ఒక్కసారి కరతాళ నందుకు వారికి కూడా అలాగే మరి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మన పాఠశాలని శిఖరాగ్రంలో చూపించాల్సిన అవసరం కూడా ఉంటుంది ఖచ్చితంగా. అలాగే మరి ఇప్పుడు విద్యార్థులకి మా ఉపాధ్యాయులు ఏదో చంద్రుడితో నూలిపోగాని మొన్నటి వరకు స్నాక్స్ ఏర్పాటు చేశారు సార్. అలాగే ఇప్పుడు విద్యార్థులకి సాయంత్రం పూట గవర్నమెంట్ స్నాక్స్ ఏర్పాటు చేసింది. మార్నింగ్ మరి మజ్జిగ మా సొంత ఖర్చులతో మేము ఏర్పాటు చేస్తున్నాం. మరి అలాంటిది ఏమైనా ఉంటే, ఎందుకంటే పొద్దున్నే 8 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంచుతున్నాం. పొద్దున్నే 8కి వచ్చేస్తారు. అలాగే ఈవినింగ్ 5:30 వరకు ఉంచుతున్నాం, 5:30 వరకు. కాబట్టి ఏంటంటే మార్నింగ్ ఇబ్బంది పడుతున్నారు దూరం నుంచి రావాలని. మరి ఏదైనా అవకాశం ఉంటే స్నాక్స్ వరకు మార్నింగ్ కూడా ఏర్పాటు చేసినట్టు మేము మధ్యలో ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు మీ వాగ్దానం చేసినందుకు ధన్యవాదాలు. ఈసారి అభినందనలు. అలాగే మన అప్పరా